ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తునకు యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వాక్య భాగము. ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెను. యేసయ్య మీదని ఆనుకొని ఆధారపడి ఆత్మీయాత్రలో ఆనందముతో ఆరాధిస్తూ ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న పరలోక పౌరులారా, జీవము గల దేవుని సైన్యములో చేరిన వారలారా, మనమందరము స్థిర హృదయముతో యేసయ్యను హత్తుకొని ఉండవలెనని వాక్యము హెచ్చరించుచున్నది. ఈ కడవరి దినములలో అనేక మంది ఆత్మీయులు మారు మనస్సు పొంది బాప్తీసం పొంది ఆత్మను పొందుకొని సంఘ సహవాసములో ఉంటూ ప్రభు వలన అనేక మేలులు పొంది లోక పాపముల నుండి విగ్రహారాధన నుండి అన్య ఆచారముల నుండి విడిపించబడి ప్రభు మార్గం నడుచుచు ఆత్మీయాత్రలో ఎదురవుతున్న పలువిధ శోధన కష్టములు శ్రమలు బాధలలో ప్రతికూలమైన పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులలో బంధువుల ఒత్తిడిలో కలుగగానే ప్రభువుని విడిచిపెడుతున్నారు. ప్రభువుని స్థిరమైన హృదయముతో హత్తుకోవడము లేదు. మరికొందరు హత్తుకొని ఉన్నట్లుగా నటిస్తున్నారు, కానీ వారి హృదయం దేవునికి దూరముగానే ఉన్నది. మరికొందరు ఆత్మీయులు ఎన్ని పోరాటములు వచ్చినను మరణకరమైన పరిస్థితులు నిలిచినను వారి హృదయము వెనుకకు మరలనియ్యక వారి అడుగులను ప్రభువునందు స్థిరపరచుకొని స్థిర హృదయముతో హత్తుకొని దైవ దీవెనలకు పాత్రులైరి. మన హృదయములో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకొనేదము. మన హృదయము ఇటు అటు తిరగనీయక దేవుని కృపతోనూ వాక్యముతోనూ ఆత్మతోనూ నింపుకొని స్థిరపరచుకొనేదము. ఎంతోమంది పరిశుద్ధుల జీవితాలు మనకు మాదిరిగా నిలిచి ఉన్నాయి. మనము కూడా ఆ విధముగా జీవించుటకు ప్రయత్నించదము. స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని సజీవులుగా ఆయన సముఖములో నిలిచి ఆయనను సన్నుతించెదము. ఆయనకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయన స్థిర హృదయముతో హత్తుకొనేదము. జీవమును కోరుకొనేదము. ఆయన చేసిన ఉపకారములు అన్నిటిని తలంచుచు తలపోయిచు ఆయనను హత్తుకొనేదము. ఆయనను హత్తుకొని ఆయన జనులుగా జీవించెదము. కావున దేవుని ప్రియ దైవ జనాంగమ, పరలోకములో యుగయుగములు ఆయనతో కూడా ఉండునట్లుగా ఈ లోకములో స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండేదము. ఎలాంటి సమస్యలు శోధనలు విరోధమైన కార్యములు మన జీవితములో ఎదురైనప్పటికీ మన హృదయం జడిచిపోనీయక వెనుకకు మరలనీయక స్థిరమైన హృదయముతో ప్రభువును హత్తుకొని ప్రభు రాకడ వరకు నిలిచి ప్రభుతో యుగయుగములు నిలిచెదముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి మీ కృపతో నింపినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈ ఆత్మీయ యాత్రలో మేమంతా స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకొని జీవించున్నట్లుగా కృప దయచేయండి. ఈ ఆత్మీయ పోరాటములు, ఈ విశ్వాస యాత్రలో, ఈ పరుగు పందెములో ఎదురవుతున్న ప్రతి విధములైన ప్రతికూలమైన కార్యములన్నిటిని కూడా ఎదిరించుచు పోరాడుచు జయించుచు ముందుకు కొనసాగునట్లుగా స్థిరమైన హృదయాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలుగు చేసి స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకొని మీరు అక్కడ పర్యంతం నడిపించబడినట్లుగా కృపని అభిషేకాన్ని మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.